జెన్యూను మనల్ని వ్యతిరేకించటం అంటే ఇప్పుడు మనం చెప్పాం ఇదిగో ఇందులో నీ లోపం ఉందండి అని. ఇది నాకైతే ఎవడు 10 పైసలు ఇయ్యడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డిది తప్పే అనే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఏమని చెప్పాను, అదిగో చిన్న చేపను పెద్ద చేప ఏదోవరకు ఆడిది అంటే ఇప్పుడు వీళ్ళు తిన్నారన్నాం కానీ అబ్బాయి జగన్కి ఏం సంబంధం లేదండి ఇందులో అన్నామా, లేదా బియ్యం ఎదవరకు తిన్నారు ఇప్పుడు తింటున్నారని చెప్పామా. కానీ ఇట్లా చెప్పకూడదు వాళ్ళకి. అద్భుతం జగన్ ఉన్నప్పుడు దుర్మార్గం, అంతకుముందు బాబు ఉన్నప్పుడు అద్భుతం అని చెప్పాలి. ఇప్పుడు కూడా అట్లా చెప్పాలి. అలా చెప్పే ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మనలాగా పనితీరు మెరుగుపరచడానికి ఏమి ఇవి ఉపయోగపడవా? ఏముంటుందండి పనితీరు మెరుగు? నేను అడుగుతాను ఒకటి చెప్పండి. ఇప్పుడు మీ ఏరియాలో ఏమన్నా డబ్బులు ఇస్తుంటే తలా 1500 రూపాయలు, అప్పుడు అది సరిగ్గా చేస్తున్నాడా లేదా ఎమ్మెల్యే అని అడిగితే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడని ఎమ్మెల్యే పనితీరు నాకు తెలియక అడుగుతా. ఎమ్మెల్యే చేతికి 10 కోట్లు ఇచ్చి ఆ 10 కోట్లు సక్రమంగా ఖర్చు పెట్టాడా లేదా అంటే సర్వేలో అర్థమవుతుంది. ఎమ్మెల్యే చేతికి ప్రభుత్వం ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఇంకా ఎమ్మెల్యే చేసేదే ఉందని ఏమని అడగాలి? అప్పుడు మీ ఎమ్మెల్యే ఇసుక బాగా దంతా చేస్తున్నాడా, మీ ఎమ్మెల్యే మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు బాగా పెట్టించాడని పెడతారా? అదే కదా అవుతుంది. అది బెల్ట్ షాప్ అనేది ఎవరి చేతిలో నడుస్తున్నాయి ఇప్పుడు? లేదు, వైన్ షాపులు నడుపుతున్న వాళ్ళకి అందరికీ పెట్టి